చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆ భేటీ ప్రధాన ఎజెండా విభజన సమస్యల పరిష్కారం కావడం. విభజన జరిగి 10 ఏళ్లైనా ఈ సమస్యల చిక్కుముళ్ళు మాత్రం ఇంకా వీడటం లేదు. అధికారుల స్థాయిలో ఎన్నో సమావేశాలు జరిగినా లెక్క మాత్రం తేలడం లేదు. ఇలాంటి తరుణంలో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకీ ఒక్క భేటీతో 10 ఏళ్ల పంచాయతీ పరిష్కారం అవుతుందా? 9th 10th షెడ్యూల్లో అసలేముంది? అప్పట్లో షీలాబేడి కమిటీ ఏం తేల్చింది? ఇరు రాష్ట్రాల ప్రజల డిమాండ్లేంటి? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. అధికారమే పరమావధిగా ఎన్నికల్లో గంపగుత్తగా హామీలు ఇచ్చేశారు. ఇప్పుడు హామీలు నెరవేర్చండి అయ్యా బాబు అంటే నీళ్లు నములుతున్నారు. అవ్వాతాతల్ని ముప్పు తిప్పలు పెట్టి 1వ తేదీన పెన్షన్ చేతిలో పెట్టి పెద్ద పండుగ చేసినట్లుగా మభ్యపెట్టి పెన్షన్ల పంపిణీలో టీడీపీ జనసేన ఆధిపత్యం చూపెట్టి ఆఖరికి హామీలన్నీ నెరవేర్చినట్టుగా బిల్డప్లు ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నారు. ఇప్పుడేమో సూపర్ షాకులు ఇస్తున్నారు. అటు రైతులు, ఇటు విద్యార్థులు, వారి తల్లులు, అటు 1500 సాయం కోసం అక్క చెల్లెమ్మలు, ఇలా అందరూ ఎదురు చూస్తున్నారు. అయినా బాబు నోరు మెదపడం లేదు. అటు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు, కానీ హామీల మాట మాత్రం ఎత్తడం లేదు. ఇంతకీ పెన్షన్లు సరే, రైతులకు పెట్టుబడి సాయం ఎక్కడ? తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేదెప్పుడు? ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. గత 5 ఏళ్ల నుంచి టెన్షన్గా 1వ తేదీన కోడి కూయక ముందే వాలంటీర్లు అవ్వాతాతలు, వికలాంగుల చేతిలో పెన్షన్లు పెట్టేవాళ్ళు. గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్కరోజు ఆ టైం మిస్ కాలేదు. ఎన్నికల సమయంలో తప్ప. అది కూడా నిమ్మగడ్డతో ఈసీకి కంప్లైంట్ చేయించడం వల్లే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశారు. ఇక ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తొలిసారి అవ్వాతాతలకు పెన్షన్ అందించింది. అదేదో గిన్నిస్ వరల్డ్ రికార్డుల ఒక పండుగల తమ ఎల్లో మీడియాలో తెగ ప్రచారం చేశారు. నిజానికి గత 5 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఇంటికే పెన్షన్లు అందాయి కదా. అప్పుడు ఇంత హడావిడి చేయలేదే. పోనీ ఇప్పుడేమైనా ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చారా అంటే అది లేదు. వాలంటీర్లతో ఇంటింటికి పెన్షన్లు అందించారా అంటే అది లేదు. అవ్వాతాతలు, వికలాంగులను నానా తిప్పలు పెట్టి ఇచ్చారు. పోనీ చెప్పినట్టుగా 7000 ఇచ్చారా అంటే అది లేదు. అందులో 500 నుంచి 1000 రూపాయల వరకు కమిషన్లు కొట్టేశారు. ఇంతకీ ఇక నుంచి పెన్షన్ల కోసం అవ్వాతాతలకు కష్టాలు తప్పవా? పెన్షన్లకు రాజకీయ రంగు పులుముతున్నారా? పింఛన్లపై మళ్ళీ జన్మభూమి కమిటీలదేనా రాజ్యం? తేల్చేద్దాం గన్ షాట్గా. 10 ఏళ్ల సమస్యలకు ఒక పరిష్కారం దిశగా తొలి అడుగు. ఇది ఆహ్వానించదగినదే. కానీ ఆ ఒక్క అడుగుతో సమస్య పరిష్కారం అవుతుందా అంటే కాదనే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు అలాంటి అడుగులు చాలానే పడ్డాయి, కానీ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. మరిన్ని చిక్కుముళ్ళు పెరిగాయి. విభజన సమస్యల్లో ఉమ్మడి సంస్థలు, వాటి ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీ, ఇలా చాలానే ఉన్నాయి. కొన్ని అంశాల్లో ఏకంగా కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకున్న నో యూజ్. మరికొన్ని అంశాల్లో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆ ప్రక్రియలన్నీ ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి. మరిప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? 9th 10th షెడ్యూల్లోని కీలక అంశాలేంటి? తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ప్రస్తావన వస్తే ముందుగా విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్ గురించి మాట్లాడుకోవాలి. అవే కీలకం. అక్కడే విప్పలేనన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య కొన్నిసార్లు సీఎంల స్థాయిలో చర్చలు జరగ్గా, అధికారుల స్థాయిలో దాదాపు 30 సార్లు సమావేశాలు జరిగాయి. అయినా ఆ చిక్కుముళ్ళు వీడనే లేదు. ముందుగా విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే 91 సంస్థల్లో SCCL, AP, SFC సంస్థల విభజన కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. మిగిలిన 89 సంస్థల ఆస్తుల విలువ సుమారుగా 1,06,199 కోట్లుగా ఉంది. ఇక ఆయా సంస్థలకు సంబంధించిన భూములు, భవనాలు, చరాస్తులు, యంత్రాలు, ఇతర పరికరాలు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న FDలు అన్నీ కలిపితే 1,63,122 కోట్లుగా ఉన్నాయి. అయితే కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలో 68 సంస్థల విభజనకు తెలంగాణ ప్రభుత్వం 2019 అక్టోబర్లో అంగీకారం తెలిపింది. ఏపీ ప్రభుత్వం మొత్తం 89 సంస్థల విభజనకు అంగీకారం తెలిపింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ విభజన సమస్య, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభజన సమస్య కేంద్ర ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి.
ఇక 10వ షెడ్యూల్లోని 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు ఉన్నాయి. విద్యుత్ బకాయిల విషయానికి వస్తే ఏపీ నుంచి రాష్ట్రానికి 24,000 కోట్ల మేర విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని తెలంగాణ వాదిస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణ నుంచే తమకు 7,000 కోట్లు రావాల్సి ఉందని వాదిస్తోంది. ఇలా విద్యుత్ బకాయిలు, కృష్ణా జలాల పంపిణీ, ఆస్తులు, అప్పులు అంశాల్లో చాలానే చిక్కుముళ్లు ఉన్నాయి. విభజన జరిగిన వెంటనే ఈ సమస్యలకు పరిష్కారం దొరికి ఉంటే ఇన్ని చిక్కుముళ్లకు అవకాశం ఉండేది కాదు. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో మొత్తం 91 సంస్థలకు చెందిన ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ గతంలోనే షీలా భిడే కమిటీని వేసింది. ఆమె ఇచ్చినటువంటి సిఫార్సుల్లో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ 2 రాష్ట్రాల నుంచి వ్యక్తం కాలేదు. మిగిలిన 23 సంస్థల పంపిణీ విషయంలో మాత్రం 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విభజన చట్టంలో పరిష్కారం కాని సమస్యలు మరోసారి తెరపైకి వచ్చిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఒక్క భేటీతో 10 ఏళ్ల పంచాయతీ పరిష్కారం అవుతుందా? క్వశ్చన్ నెంబర్ 2, ప్రధానంగా ఇరు రాష్ట్రాల ప్రజల డిమాండ్లు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3, తెలంగాణ తరపున సీఎం రేవంత్ డిమాండ్లు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4, ఏపీ నుంచి బాబు తెరపైకి తెచ్చిన ప్రతిపాదనలు ఏంటి? విభజన చట్టంలోని వీడని చిక్కుముళ్ళు మరోసారి తెరపైకి వచ్చిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. తెలంగాణకు అన్యాయం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని ఇప్పటికీ తెలంగాణ ప్రజలు విమర్శిస్తుంటారు. తెలంగాణలో ఏపీ హక్కుల్ని ఓటుకు నోటు కేసుకు తాకట్టు పెట్టి పారిపోయి వచ్చి ఏపీకి తీరని ద్రోహం చేసిన వ్యక్తి అని ఇటు ఏపీ ప్రజలు కూడా విమర్శిస్తుంటారు. పాపం మన విజనరీ సీఎంని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆడిపోసుకుంటారు. ఇదంతా పక్కన పెడితే సీఎం రేవంత్ రెడ్డి ముందు తెలంగాణ ప్రజానీకం కొన్ని డిమాండ్లు పెట్టింది. అవేంటో ఒక్కసారి చూద్దాం. 7 మండలాలు ఏపీలో విలీనం కావడానికి తానే కారణమని చంద్రబాబు గొప్పగా చెప్పుకొచ్చారు. బాబును ఒప్పించి ఆ 7 మండలాలు వెనక్కి తేవాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఇక రెండో అంశం, 460 మెగావాట్ల దిగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణకు దక్కకుండా చేసింది చంద్రబాబే. అనంతపురం, కర్నూలు సంప్రదాయేతర విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఒక్క యూనిట్ విద్యుత్ కూడా రాకుండా చేసింది చంద్రబాబే. ఏపీ నుంచి విద్యుత్ తెస్తున్నారా లేదా సీఎం రేవంత్ని తెలంగాణ ప్రజలు ఇవి డిమాండ్ చేస్తున్నారు. ఇక మూడో ప్రధానమైన అంశం, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ 24,000 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలి. కానీ తమకే 7,000 కోట్లు రావాలంటూ ఏపీ మెలిక పెడుతోంది. మరి రాష్ట్రానికి రావాల్సిన 24,000 కోట్ల విద్యుత్ బకాయిలు తెస్తున్నారా లేదా అని తెలంగాణ సమాజం గట్టిగానే నిలదీస్తోంది. ఇక నాలుగో ప్రధాన అంశం, టీటీడీ ఆదాయంలో ఎప్పటి నుంచో వాటా అడుగుతున్నాం. ఇప్పుడైనా స్వామివారి ఆదాయంలో వాటా సాధించి వెంకన్న స్వామికి 2 రాష్ట్రాలు సమానమేనని రుజువు చేస్తారా లేదా అని తెలంగాణ ప్రశ్నిస్తోంది. ఇక ఐదో ప్రధాన అంశం, కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు, 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి అన్యాయం చేశారు. ఇప్పుడైనా 50-50 వాటా సాధిస్తారా లేదా అని కృష్ణమ్మ సాక్షిగా తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఇక ఆరో ప్రధానమైన అంశం, తెలంగాణకు తీర ప్రాంతం లేదు, ఓడరేవు లేదు. అందుకే తీర ప్రాంతంలో ఓడరేవులో వాటా అడుగుతున్నాం. దానిని సాధించి తెలంగాణకు న్యాయం చేస్తారా లేదా అని తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని అడుగుతోంది. ఇవి తెలంగాణ ప్రజానీకం సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచిన డిమాండ్లు. మరి ఏపీ నుంచి సీఎం చంద్రబాబు ముందు కొన్ని ప్రశ్నలున్నాయి. అవేంటో కూడా చూద్దాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఏపీలో కలిపిన 7 మండలాలను తెలంగాణ అడుగుతోంది, ఇచ్చేస్తారా? 7 మండలాలు కలిపితేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని 2014లో ప్రచారం చేసుకున్నారు కదా. ఇప్పుడు 7 మండలాలు ఇచ్చేసి పోలవరాన్ని గోదాట్లో ముంచేస్తారా అని ఏపీ ప్రజానీకం అడుగుతోంది. ఇక పాయింట్ నెంబర్ 2, ఏపీ నుంచి తెలంగాణకు 24,000 కోట్ల విద్యుత్ బకాయిలు రావాలట. మరి 24,000 కోట్లు ఇచ్చేస్తారా? సమాధానం చెప్పండి చంద్రబాబు గారు అంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక పాయింట్ నెంబర్ 3, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల గడువు ముగిసింది. ఇంతకాలం ఏపీ చేతిలో ఉన్న భవనాలన్నీ తెలంగాణ చేతిలోకి వెళ్లిపోయాయి. వాటి సంగతి ఏం చేస్తారని ఏపీ ప్రజలు సీఎం చంద్రబాబును అడుగుతున్నారు. ఇక పాయింట్ నెంబర్ 4, జగన్ ప్రభుత్వం చేపట్టిన సంగమేశ్వర ప్రాజెక్టు సహా పలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను తక్షణం ఆపేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. మరి వాటిని ఆపేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తారా అని ఏపీ చంద్రబాబును ప్రశ్నిస్తోంది. ఇక 5వ పాయింట్, కృష్ణా జలాల్లో ఇంతకాలం 64-36% లెక్కన రాష్ట్రానికి నీటి వాటా దక్కింది. తెలంగాణ ఇప్పుడు 50-50 వాటా అడుగుతోంది.
ఇచ్చేస్తారా? రాష్ట్రాన్ని ఎడారి చేస్తారా అని ఏపీ ప్రజానికం నిలదీస్తోంది. ఇక 6వ అంశం ఏంటంటే ఏపీలో ఉన్న 950 కిలోమీటర్ల తీర ప్రాంతం నుంచి తెలంగాణ వాటా అడుగుతోంది. ఇచ్చేస్తారా? ఏపీ డెవలప్మెంట్ని సముద్రంలో ముంచేస్తారా అని ఏపీ ప్రజలు సీఎం చంద్రబాబును అడుగుతున్నారు. ఇక 7th పాయింట్, వెంకటేశ్వర స్వామి అందరివాడు కావచ్చు, కానీ టీటీడీ ఆదాయంలో తెలంగాణకు వాటా కావాలట. హుండీ ఇచ్చేస్తారా అని ఏపీ ప్రజానీకం ప్రశ్నిస్తోంది. పాయింట్ నెంబర్ 8, తెలంగాణలో ఓడరేవులు లేవు కాబట్టి గంగవరం, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో తెలంగాణకు వాటా కావాలంట. ఇచ్చేస్తారా అని ఏపీ ప్రజలు అడుగుతున్నారు. ఏది ఏమైనా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య పెద్ద సవాళ్లే ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు సీఎంలు గుర్తుపెట్టుకోవాల్సింది చట్టాన్ని మాత్రమే కాదు, ప్రజల మనోభావాల్ని కూడా. ఇలా చట్టాన్ని మనోభావాల్ని కలిపితే ఇరు రాష్ట్రాల మధ్య డిమాండ్లు చాలానే ఉన్నాయి. తెగని పంచాయతీలు కూడా చాలానే ఉన్నాయి. వీడని చిక్కుముళ్ళకైతే కొదవేమీ లేదు. మరి ఈ ఒక్క భేటీతో అవన్నీ దూది పింజల్లా ఎగిరిపోతాయా? ఇన్నాళ్ళు వీడని విభజన వేటముడి విడిపోతుందా అంటే కానే కాదు. ఒక్క భేటీతో ఏమీ కాదు, సీఎంల భేటీలతో అసలేమీ కాదు. ఆయా శాఖలు, సంస్థలకు సంబంధించిన ఇరు రాష్ట్రాల అధికారులు ఓ చోట కూర్చొని సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుంటే కానీ ఈ చిక్కుముళ్ళు వీడవు. అవి విప్పలేక నిపుణుల కమిటీలు కూడా చేతులెత్తేశాయి. కాకపోతే సీఎంల భేటీని తొలి అడుగుగా భావించాలి. ఒక్కటి మాత్రం నిజం, చిక్కుముళ్ళు బలంగా ఉన్న నేపథ్యంలో ఏ వైపు గట్టిగా లాగినా ఒకవైపు తెగిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసే ఉన్నాం. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగాలంటే ఆ విభజన తేనెతుట్టెను అత్యంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇందులో ఎవరు తప్పటడుగు వేసినా వారిని ప్రజల మనోభావం ముంచేయడం ఖాయం. ఇది మాత్రం గన్ షాట్. మన విజనరీ గారికి ఏమొచ్చని అడిగితే బూడిదతో రోడ్లు వేయడం, కాఫర్ డ్యాములు కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టడం, ఎలెక్సాను అడిగి ఏఐతో సంపద సృష్టించడం, అదే అప్పులు చేయటం. ఇదే మన విజనరీ గారి గ్రేట్ విజన్. ఇన్ని మ్యాజిక్లు చేయగలరు కానీ ఇచ్చిన హామీల జోలికి మాత్రం అస్సలు వెళ్ళరు. ఎన్నికల ముందు ఏమన్నారు? అధికారంలోకి వచ్చి రాగానే 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న ఆడబిడ్డలందరికీ నెలకు 1500 ఇస్తామని అన్నారా లేదా? అన్నారు. ఇప్పుడేమైంది? అధికారంలోకి వచ్చి నెల దాటిపోయింది, అయినా ఆ ఊసే లేదు. పోని రైతులకు పెట్టుబడి సాయం గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే అది లేదు. కనీసం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ప్రస్తావనైనా తెస్తున్నారా అంటే అది కూడా లేదు. ఇటు రైతులను, అటు విద్యార్థులను, ఇంకోవైపు ఆడబిడ్డలను ఇలా ఎవ్వరినీ పట్టించుకోవడం లేదు. ఇవేవీ చేయకుండా మన విజనరీ ఏం చేస్తున్నారా అంటే అలెక్సాకు చెప్పి అప్పులు సృష్టిస్తున్నారు. అప్పుల రూపంలో తెచ్చిన మొత్తాన్ని తద్దినాలకు తగలేస్తున్నారు. హామీల అమలుపై ఎవరైనా నిలదీస్తారేమోనని అందరి దృష్టి మళ్లించేందుకు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు. దాడులు చేయిస్తున్నారు. అబద్ధాలతో కూడిన శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఢిల్లీ టూర్ల పేరుతో అందరినీ డైవర్ట్ చేస్తున్నారు. అవును, నెల రోజులుగా ఇదే జరుగుతోంది. అసలు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? ఈ ప్రభుత్వానికి రైతులు, విద్యార్థుల గోడు పట్టదా? వచ్చిన 3 వారాల్లో బాబు చేసినటువంటి అప్పు ఎంత? నాడు 2019లో బాబు పోతూ పోతూ ఖజానాలో 100 కోట్లు మిగిల్చి వెళ్ళారు. అక్కడి నుంచే జగన్ పాలన మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో దాదాపు 7000 కోట్లు ఉన్నాయట. ఎన్నికల పుణ్యాన, ఎన్నికల కమిషన్ దయ వల్ల కొన్ని పథకాలు ఆగిపోవడంతో ఖజానాలో కావలసినంత మిగిలింది. బాబు ప్రమాణ స్వీకారానికి 2 రోజుల ముందు కేంద్రం పన్నుల వాటా కింద 5600 కోట్లు విడుదల చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దాదాపు 12500 కోట్లు ఉన్నట్టే. ఇది చాలదన్నట్టు జూన్ 25న బాబు 2000 కోట్లు అప్పు చేశారు. జూలై 2న మరో 5000 కోట్లు అప్పు తెచ్చారు. అంటే చేతిలో దాదాపుగా 20,000 కోట్లు ఉన్నట్టే. కానీ అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వడం తప్ప ఈ నెల రోజుల్లో జరిగిందేమీ లేదు. ఖరీఫ్ సీజన్ మొదలైన రైతులకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన ఇంతవరకు అందలేదు. ఇక తల్లులైతే పిల్లలందరినీ ఒక్కచోట చేర్చి ఒక్కో పిల్లాడికి 15,000 వస్తుందంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ అది రాలేదు. పోనీ 50 ఏళ్లకే బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానన్నారుగా, మరెందుకు ఇవ్వలేదు? కనీసం 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల ఆడబిడ్డలకు నెలకు 1500 ఇస్తానన్నారుగా, కనీసం దాని ప్రస్తావన కూడా లేదు. అంటే సూపర్ 6 పేరుతో ఎన్నికల్లో ప్రచారం చేసి నేడు సూపర్ షాక్ ఇచ్చారన్నమాట. చంద్రబాబు హామీల పేరుతో అధికారంలోకి వచ్చి జనాలకు సూపర్ షాకులు ఇస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పెన్షన్లు సరే, రైతులకు పెట్టుబడి సాయం ఎక్కడా?
క్వశ్చన్ నెంబర్ 2, తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది ఎప్పుడు? క్వశ్చన్ నెంబర్ 3, ఆడబిడ్డ నిధి 1500 ఎప్పుడు ఇస్తారు? క్వశ్చన్ నెంబర్ 4, ఈ ప్రభుత్వానికి రైతులు విద్యార్థుల గోడు పట్టదా? హామీల అమలు సంగతి పూర్తిగా గాలి కొదిలేసిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. మరి వీటిపై ప్రతిపక్ష నేతగా జగన్ ప్రశ్నించకూడదట. అసలు జగన్ను బయటకు రాకుండా కట్టడి చేయాలని ఎల్లో మీడియాలో కూర్చొని కొందరు గఫూర్గాళ్లు చర్చలు చేస్తుంటారు. ఖరీఫ్ ప్రారంభమైన రైతులకు పెట్టుబడి సాయం ఒక్క పైసా కూడా విదల్చలేదు చంద్రబాబు. ఎందుకు ఇవ్వలేదని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాలగా. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టడంతో విద్యార్థులకు సర్టిఫికేట్లు అందడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాలిగా. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 చొప్పున ఇస్తామని హామీ గాలి కొదిలేశారు, ఎందుకు ఇవ్వలేదని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాలిగా. అధికారంలోకి వచ్చిన వెంటనే 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు గల ఆడబిడ్డలందరికీ నెలకు 1500 ఇస్తానన్నారు, మరి ఇంకా ఎందుకు ఇవ్వలేదని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాలిగా. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇప్పటి వరకు ఎందుకు ఆ హామీ ఊసేలేదని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాలిగా. రైతులను విద్యార్థులను పక్కన పెట్టి రామోజీ సంస్మరణకు కోట్లు ఖర్చు పెట్టారు, ప్రజాధనం తద్దినాలకు ఎందుకు తగలేస్తున్నారని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాలిగా. సంపద సృష్టిస్తానని గొప్పలు చెప్పి కేవలం 21 రోజుల్లో 7,000 కోట్లు అప్పు చేశారు. ఈ సెప్టెంబర్ నాటికి 17,000 కోట్ల అప్పు కోసం ఇండెంట్ కూడా పెట్టేశారు. మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారని, సంపద సృష్టిస్తానని రాష్ట్రాన్ని అప్పుల్లో ఎందుకు ముంచేస్తున్నారని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాలిగా. ఏఐతో సంపద సృష్టించి అందరినీ కోటీశ్వరులను చేస్తారని చెప్పి ప్రతి మంగళవారం ముష్టెత్తుకోవడమేంటని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాలిగా. నోటాలో సగం ఓట్లు కూడా ఎర్రజెండా పార్టీకి రాలేదంటే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అమ్ముడు పోయే కొందరు నాయకులు ఉండటం వల్లే అనేది ఆ పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చ. మరోవైపు జగన్ వచ్చిన వెంటనే ఏమైనా పథకాలు అమలు చేశారా అని కొందరు టవర్ స్టార్లు ప్రశ్నిస్తుంటారు. కానీ ఏ టవర్ స్టార్ అయినా గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే, జగన్ ఏ పథకాన్ని అమలు చేసినా అది జగన్ సొంత పథకం. అందుకే క్యాలెండర్ రిలీజ్ చేసి మరీ పథకాలను అమలు చేశారు. మీ నాయకుడైన చంద్రబాబు జగన్ పథకాలు కాపీ కొట్టి అంతకన్నా ఎక్కువ ఇస్తానని నమ్మబలికి షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సినవి ఎగ్గొడితే లబ్ధిదారులు నష్టపోతుంటే మీరు మాట్లాడాల్సింది మీ నాయకుడి వైపు కాదు, ప్రజల వైపు సార్. బాబు రావడమే ఆలస్యం, ఆడబిడ్డ నిధి నుంచి నెలకు 1500 ఇస్తారని నమ్మబలికారు. మరి ఆడబిడ్డ నిధి ఎక్కడ దాచారు? జూన్లో నిధి అందక నష్టపోయారు కదా, కనీసం బకాయిలతో కలిపైనా చెల్లిస్తారా? నో ఆన్సర్. సార్ చంద్రబాబు గారు, లెక్క లేకుండా హామీ ఇచ్చిన మీకు ఓ లెక్క చెబుతాను సార్. సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు సార్. వీరిలో వృద్ధాప్య వితంతు పింఛన్లు తీసుకుంటున్న వారు దాదాపు 38 లక్షల మంది మహిళల్ని మినహాయించిన 1,72,00,000 మందికి పైగా అక్క చెల్లెమ్మలకు 1500 చొప్పున ప్రతి నెల సాయం అందించాలి. ఈ హామీ అమలులో జరుగుతున్న జాప్యంతో అక్క చెల్లెమ్మలకు జరుగుతున్న నష్టం ఎంతో తెలుసా? నెలకు 2,588 కోట్లు. ఆ లెక్కన ఏడాదికి ఎంతో తెలుసా? అక్షరాల 31,065 కోట్లు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే టీడీపీ నాయకులు ప్రతి ఇంటికి తిరిగి చంద్రబాబును సీఎం చేస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున సాయంతో పాటు సూపర్ 6లోని అన్ని అంశాలను ఖచ్చితంగా అమలు చేస్తామని గ్యారంటీ కార్డులను కూడా పంపిణీ చేశారు, గుర్తుందా సార్? ఇప్పుడు ఆ గ్యారంటీ కార్డులకే గ్యారంటీ అవసరమయ్యేలా ఉందన్న విషయం గ్యారంటీగా గుర్తు పెట్టుకోవలసి వస్తోంది. 51 లక్షల మంది రైతులకు జగన్ సర్కార్ భరోసా కింద 5 ఏళ్లలో 34,588 కోట్లు ఇచ్చింది. మరి సీజన్ మొదలైంది, రేపో మాపో ముగిసిపోతుంది కూడా. మరి ఒక్కో రైతుకు 20,000 ఇస్తున్నారా లేదా? దాదాపు 90 లక్షల మంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 ఇస్తున్నారా లేదా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ ఖర్చుల కింద 2,400 కోట్లు ఇస్తున్నారా లేదా? ఒక్కటి మాత్రం నిజం, 2014లో 600కు పైగా హామీలు ఇచ్చి ఎగ్గొట్టారు. ఇప్పుడైనా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా, లేక 2014 నాటి మేనిఫెస్టోలో వీటిని కూడా కలిపేస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది మీరు, నేను, చంద్రబాబు, కూటమి నేతలు కాదు సార్. 2014 నాటి చంద్రబాబు మేనిఫెస్టో ఇది మాత్రం గన్ షాట్.
ఐదేళ్లు ఎలాంటి వివక్షకు తావులేదు, ఆలస్యమన్న మాటే లేదు. టెన్షన్గా పారదర్శకంగా అవ్వాతాతలు వికలాంగుల చేతికి పింఛన్లు అందేవి. కనీసం దానిపై ఏ మూలా చిన్న చర్చ కూడా జరిగేది కాదు. ఎందుకంటే టైం టు టైం 3,000 రూపాయల పెన్షన్ 1వ తేదీన ఉదయం 6 గంటలకే అవ్వాతాతల చేతికి చేరేది. వాళ్ళు గడప దాటకుండా పెన్షన్ డబ్బులు అందేవి. ఎలాంటి కష్టాలకు అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, పరిస్థితి కూడా మారింది. మొదటిసారి 1వ తేదీన పెన్షన్ ఇవ్వడమే పెద్ద ఘనతగా ఫీల్ అవుతున్నారు. అయితే అయ్యారు, కానీ పాత పద్ధతిలో ఇచ్చారా అంటే అది లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ పార్టీ నేతల కనుసన్నల్లో సాగింది. పోనీ ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తామన్నారు కదా, ఆ మాటైనా నిలబెట్టుకున్నారా అంటే అది కూడా తప్పారు. పేరుకు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లుగా బిల్డప్లు, ప్రతి చోట అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే పెన్షన్ల పంపిణీ జరిగింది. కొన్ని చోట్ల చెట్ల కింద, కొన్ని చోట్ల రచ్చబండ దగ్గర, మరికొన్ని చోట్ల ప్రైవేటు స్థలాల్లో ఇస్తామని చెప్పి వారిని అటు ఇటు తిప్పి పడిగాపులు కాసేలా చేసి అందులో 500 రూపాయలు కొట్టేసి అవ్వాతాతల్ని అవస్థల పాలు చేశారు. మళ్ళీ 2019కి ముందు రోజులు రావడంతో అవ్వాతాతలు గగ్గోలు పెట్టారు. అసలు పెన్షన్ల పంపిణీలో జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులేంటి? పెన్షన్లపై చంద్రబాబు చెబుతున్నటువంటి అబద్ధాలేంటి? ఇకపై పెన్షన్ల కోసం పడరాని పాటలు పడాల్సిందేనా? ఇక్కడ జగన్ గురించి మనం మాట్లాడుకోవాలి. జగన్ ఒక్క ఉద్యోగము ఇవ్వలేదని చెప్పిన వాళ్లే 1,30,000 గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో అవ్వాతాతలకు పెన్షన్లు పంపిణీ చేయించారు. దట్ ఈస్ జగన్. ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు వాలంటీర్లు తలుపు తడుతున్నారన్న బాబు ఇప్పుడు ఓ పూరిల్లు తలుపు తట్టి తొలి పెన్షన్ అందించారు. దట్ ఈస్ జగన్. అదేం ఉద్యోగం, గోనె సంచులు మోసే ఉద్యోగం అన్న చంద్రబాబుతోనే ఉదయాన్నే పెన్షన్లు పంపిణీ చేసే ఉద్యోగం చేయించారు. దట్ ఈస్ జగన్. ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలా, ఏం బ్యాంకు ఖాతాలో వేస్తే తెచ్చుకోలేరా అన్న నోటితోనే ఇప్పుడు ఇంటింటికి పెన్షన్లు అందిస్తామనేలా చేశారు. దట్ ఈస్ జగన్. 5 ఏళ్లలో ఎలాంటి హడావుడి లేకుండా టెన్షన్గా 1వ తేదీన అందిన సామాజిక పింఛన్ల పంపిణీని ఇప్పుడు అదేదో పెద్ద ఘనతలా కూటమి నేతలు ప్రచారం చేసుకునేలా చేశారు. దట్ ఈస్ జగన్. ఒక్కటి మాత్రం నిజం సార్, ప్రపంచ బ్యాంకు మొహం తప్ప పింఛన్ల మొహం చూడని చంద్రబాబును పేదల వైపు, అవ్వ తాతల వైపు పరుగులు పెట్టించారు జగన్. అందుకే అనేది జగన్ ట్రెండ్ సెట్ చేస్తే టీడీపీ, జనసేన, బీజేపీ అది ఫాలో అవుతోంది అని. ఇంతవరకు ఓకే, కానీ జగన్ హయాంలో పారదర్శకంగా ఆర్భాటం లేకుండా సాగిపోయిన పింఛన్ల పంపిణీ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. కూటమి నేతల కనుసన్నల్లోనే అంతా సాగుతోంది. అంతేకాదు, కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో పింఛన్లు అవ్వాతాతల చేతికి చేరడం లేదు. పరిస్థితి చూస్తుంటే మున్ముందు పింఛన్ల పంపిణీ మరింత దారుణంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక పింఛన్ల పంపిణీలో కూటమి నేతల పిల్లి మొగ్గలపై కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సామాజిక పెన్షన్ల పంపిణీకి రాజకీయ రంగు పులుముతున్నారా? క్వశ్చన్ నెంబర్ 2, ఈ 5 ఏళ్లు అవ్వాతాతలకు పెన్షన్ల పాట్లు తప్పవా? క్వశ్చన్ నెంబర్ 3, పింఛన్లపై మళ్ళీ జన్మభూమి కమిటీలదేనా రాజ్యం? క్వశ్చన్ నెంబర్ 4, పెన్షన్లపై చంద్రబాబు చెబుతున్నటువంటి అబద్ధాలేంటి? తొలిసారి పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. పేరుకు మాత్రమే సచివాలయాల ఉద్యోగుల ద్వారా పింఛన్ల పంపిణీ అని ప్రకటన చేశారు. కానీ ఈ కార్యక్రమం మొత్తం కూటమి నేతల కనుసన్నల్లోనే జరిగింది. ఇక గత 5 ఏళ్లుగా ఇంటికి తెచ్చి పెన్షన్లు ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అలానే ఇంటికే పింఛన్లు అందుతాయన్నారు. సీన్ కట్ చేస్తే చెట్ల కింద, రచ్చబండ కింద, ప్రైవేటు స్థలాల్లో, బడుల్లో పింఛన్లు పంపిణీ చేశారు. అక్కడే అవ్వాతాతలను గంటల తరబడి నిల్చోబెట్టారు. వికలాంగులను సైతం గంటల తరబడి పడిగాపులు కాయించేలా చేశారు. పోనీ పడిగాపులు కాచిన తరువాత అయినా మొత్తం పెన్షన్ డబ్బు చేతిలో పెట్టారా అంటే అది లేదు. అందులో 500 నుంచి 1000 రూపాయలు కమిషన్ వసూలు చేశారు. ఇలా వసూలు చేసిందెవరు అని ఎంక్వైరీ చేస్తే ఎల్లో నేతల పేర్లు ఎక్కువగా వినిపించాయి. వచ్చే 5 ఏళ్ల పాటు పింఛన్ల పంపిణీ ఎలా ఉంటుందన్నది తొలి రోజే తేలిపోయింది. దీనికే మన డీసీఎం గారు చూసారా, చెప్పింది చెప్పినట్టుగా చేశాం, 1వ తేదీనే పింఛన్లు అందించాం, చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ అనుభవం వల్లే ఇది సాధ్యమైంది అంటూ పెద్ద పెద్ద డైలాగులే చెప్పారు. మరి గత 5 ఏళ్లుగా ఇదే 1వ తేదీన క్రమం తప్పకుండా కోడి కూయక ముందే అవ్వాతాతల చేతిలో పెన్షన్ పెట్టింది నిజం కాదా? గడప దాటకుండానే వారికి పెన్షన్లు అందించింది నిజం కాదా?
అయ్యా సీఎం గారు, అయ్యా డీసీఎం గారు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది జగన్. 2019 ఎన్నికలకు 2 నెలల ముందు వరకు 1000 రూపాయలున్న పెన్షన్ను 3000 చేసింది జగన్. చెప్పిన మాట ప్రకారం పెన్షన్లను 200% పెంచింది జగన్. 2019 ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్లు అందుకున్న వారు కేవలం 39 లక్షల మంది ఉంటే ఆ పెన్షన్లు అందుకునే వారి సంఖ్యను 66,34,000కు పెంచింది జగన్. 2014-19 మధ్య పింఛన్లకు 24,744 కోట్లు ఖర్చు చేస్తే 2019-24 మధ్య అవే పింఛన్లకు 83,526 కోట్లు ఖర్చు చేసింది జగన్. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ల కోసం చేసిన ఖర్చు కన్నా సగటున 5 రెట్లు పెంచింది జగన్. అయ్యా చంద్రబాబు గారు, గతంలో 14 ఏళ్లు సీఎంగా చేసిన మీరు ఇంటింటికి పెన్షన్లు అందించే ఆలోచన ఎప్పుడైనా చేశారా? కనీసం సచివాలయ వ్యవస్థ లాంటి విప్లవాత్మక సంస్కరణల దిశగా ఒక్క అడుగైనా వేశారా? ఇప్పుడు తొలిసారి ఒక పేదోడి పూరి గుడిసెలో నీ పెత్తందారి బూట్లతో అడుగుపెట్టి పెన్షన్ అందజేసినంత మాత్రాన పండగొచ్చినట్టు కాదు సార్. ఒక్క నెల పెన్షన్ ఇంటికొచ్చి ఇచ్చినంత మాత్రాన పండగైపోదు సార్. గుర్తు పెట్టుకోండి, ఇంకో 57 నెలలు ఇలానే 6 గంటలకు నిద్రలేవాలి, సూర్యుడు ఉదయించక ముందే తలుపు తట్టాలి, అవ్వాతాతలందరి చేతిలో పెన్షన్ పెట్టాలి. అలా కాదని పెన్షన్ పంపిణీలో టెన్షన్ పెట్టారో అవ్వాతాతల చేతిలోని కర్రల దెబ్బ కూటమి రుచి చూడాల్సి వస్తుంది. ఇది మాత్రం గన్ షాట్.